హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎటువంటి పప్పులు, పిండి, రవ్వ, బియ్యం వాడకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోనైతే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక కప్తో కప్పుడు సగ్గుబియ్యం అండి, పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యంని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉడికించుకున్నటువంటి ఒక 3 బంగాళదుంపలను తీసుకున్నానండి. వాటిని ఇలా ఈ విధంగా అయితే తురిమేసుకుంటున్నానండి. మీరు స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా కూడా స్మాష్ చేసేసుకోవచ్చండి. కప్పు సగ్గు బియ్యానికి 3 పొటాటోస్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. చూసారు కదా, ఇక్కడ 3 బంగాళదుంపలను అయితే నేను తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి తురిమేలోగా మనకి సగ్గుబియ్యం అయితే పూర్తిగా చల్లారిపోయినాయండి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. సగ్గు బియ్యాన్ని మెత్తటి పౌడర్లా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇవి పౌడర్లా అవ్వటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కానీ నిదానంగా మెత్తటి పౌడర్ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలండి. 1-2 సార్లు తిప్పుకొని చేసుకుంటే మనకి మంచిగా పౌడర్లా అయితే అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. చూసారు కదండి, అక్కడక్కడ కొంచెం నూకలా అయితే తగులుతుంది, అయినా కానీ పర్వాలేదు. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. దీనికి చాలా ఎక్కువ వాటర్ అయితే పడతాయండి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో ఒక 3 కప్పులైనా కానీ మనకి వాటర్ పడతాయండి. చూడండి, సగ్గుబియ్యంలో కొంచెం జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పడతాయండి. ఈ విధంగా వాటర్ వేసుకుంటూ పిండినైతే నేను చూడండి ఎలా కలుపుకుంటున్నానో, ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నాకు వాటర్ అయితే చాలా ఎక్కువ పట్టినాయి. ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇందాక గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి, అదైతే ఇందులో వేసేసుకుంటున్నాను. మనకి 3 బంగాళదుంపలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. అండ్ అలానే చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియను, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. అండ్ అలానే ఒక స్పూన్తో జీలకర్ర కూడా వేసుకున్నానండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ సగ్గు బియ్యం, ఆలు ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాను చూడండి. కలుపుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడే ఇలాగ ఉండలు ఉండల్లా తీసుకొని ఇలాగ పునుగుల్లా అయినా వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులో చూడండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం పల్చగా చేసుకోవాలండి. మనం పొంగనాలు వేసుకుంటాం కదండి, పొంగనాల పానంలో దానికి మనకి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అయితే దీన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇంకొంచెం వాటర్ వేసుకొని నేను పిండిని అయితే లూజ్ చేసుకుంటున్నానండి. చూడండి, మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకండి. చూడండి, ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తాయండి. మనకి గుంత పొంగనాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని మొత్తం హీట్ అయ్యే వరకు 1 నిమిషం పాటు అయితే ఫ్లేమ్ మీడియం టు హైలో పెట్టేసి వదిలేసానండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం కొంచెం స్పూన్తో తీసుకొని ప్యాన్లో అయితే వేసుకోవాలండి. మీరు సరిగా గమనించినట్టయితే నేను తక్కువ వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేసేసుకోకుండా తక్కువ
తక్కువ వేసుకొని మనం రౌండ్గా అయ్యేలాగా స్పూన్తో అడ్జస్ట్ చేసుకుంటే మనకి పొంగనాలు చాలా మంచి షేప్లో వస్తాయండి. చూడండి, బాగా కాలిన తర్వాత ప్యాన్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలండి. లేదంటే మధ్యలో త్వరగా మాడిపోతాయి, చివర్లో అయితే మంట వెళ్ళదు కదా, కొంచెం స్లోగా కాలుతాయండి. వాటిని ఈ విధంగా సింపుల్గా స్పూన్తో అయితే నేను తిప్పేసుకుంటున్నాను. చూసారు కదా, చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా మనకి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయో. మనం దీనికోసం ఎటువంటి పప్పులు, పిండి, రవ్వ ఎలాంటివి కూడా యూస్ చేయలేదండి. కేవలం సగ్గుబియ్యం ఇంకా ఆలూని యూస్ చేసి చేసుకున్నామండి. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతా పిండిని కూడా పొంగనాల్లాగా అయితే వేసేసుకుంటున్నానండి. ప్యాన్ అయితే అటు ఇటు తిప్పుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నానండి. చూసారు కదా, చాలా సింపుల్గా సగ్గుబియ్యంతో పొంగనాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కదండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.